వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న బాలినేని, ఇవాళ ఉదయభాను. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 22న జనసేనలో ఉదయభాను చేరనున్నారు. వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న బాలినేని, ఇవాళ ఉదయభాను. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 22న జనసేనలో ఉదయభాను చేరనున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్న బాలినేని పవన్ తో సమావేశం కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో చర్చల అనంతరం బాలినేని చేసే ప్రకటనపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్న బాలినేని పవన్ తో సమావేశం కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో చర్చల అనంతరం బాలినేని చేసే ప్రకటనపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్న బాలినేని పవన్ తో సమావేశం కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో చర్చల అనంతరం బాలినేని చేసే ప్రకటనపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, బాలినేని మరి కొద్దిసేపట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారు డిప్యూటీ సీఎం. సో ఇది ఇంతే కాకుండా అంటే బాలినేని జనసేనలో కలవబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఉదయభాను కూడా జనసేనలో కలవబోతున్నారు అని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. ఓవరాల్ గా రెండు అంశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలనను తట్టుకోలేక చాలామంది కూడా సైలెంట్గా ఉండిపోయారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పథకం చేట్లుగా వైసీపీ పరిమితం అవడం, అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రానివైనా ఇప్పటికీ కూడా సీనియర్ నాయకుల అభిప్రాయాలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీని వీడేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే చాలామంది వీడారు. రాజ్యసభ ఇటీవల 2 రాజ్యసభ సభ్యులు కూడా పార్టీని వీడి బయటకు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా ఆ పార్టీని వీడినట్టు కూడా ప్రకటించారు. త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకునేందుకు వీరందరూ కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. అది ఈ నెల 22వ తేదీన సామినేని ఉదయభాను అధికారికంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ జనసేన జెండా కప్పుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడుగా ఉన్నాడు. అదే ఆత్మీయ బంధువు. మొదటి నుంచి కూడా విజయం కావచ్చు, వైఎస్ కావచ్చు సన్నిహితంగా ఉంటూ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇక ప్రకాశం జిల్లాలో కూడా వాసనగా కూడా పెద్ద ఎత్తున పెరిగాడంతో పాటు ఇటు ప్రజల్లోకి ముఖ్య నాయకులందరూ కూడా ఆయన
ఆయన ఒక అందరితో కూడా కలివిడిగా ఉండే వ్యక్తిగా కూడా ఆయనకు ఒక మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో గతంలో వైసీపీలో ఉన్నప్పుడు అనేక అవమానాలు అవహేళనకు గురయ్యారు. నేరుగా జగన్మోహన్ రెడ్డిని కనీసం కలిసేందుకు తాడేపల్లి ప్యాలెస్కి వస్తే కనీసం అపార్ట్మెంట్ కూడా ఇవ్వకుండా 2-3 సార్లు వెనక్కి పంపి ఆయన అవమానించారు. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి వారి మాటలు చెప్పుడు మాటలని తను కించపరిచారని అవమానపరిచారని అనేక సందర్భాలు కూడా ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం కూడా చేశారు. అయితే మొదటి నుంచి కూడా బాలినేని ఇతర పార్టీలతో కూడా రాజకీయంగా వైరం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర బీజేపీ కావచ్చు, ఆయా నేతలతో మాత్రం ఆయన సఖ్యత మెయింటైన్ చేస్తూ వచ్చారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కూడా కొన్ని సమయాల్లో చేసిన మంచి పనులు ట్వీట్ ద్వారా కూడా ఆయన అభినందనలు కూడా తెలిపిన సందర్భం. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కారణాలను ఉద్దేశించి ఆయన ఇబ్బందులు పెట్టిన నైజం. ఇక ఎన్నికల సమయంలో అయితే ఆయన ఆవేదన కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మాగుంటకు సీట్ ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి 10 సార్లు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరిగినా కూడా కనీసం పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలకి సీటు ఇమ్మని కోరినా కూడా చివరికి తన సీటుకు కూడా ఇస్తారో లేదో అని మీమాంసలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలు కూడా ఆయన్ని అవమానపరిచి అవహేళన వచ్చారు. ఈ నేపథ్యంలో ముందుగానే నిన్న కూడా ఆయన మీడియాతో కూడా మాట్లాడి చెప్పారు, ఎన్నికలకు ముందే మొత్తం జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల వైసీపీ ఓడిపోతుందని చెప్పినప్పుడు కూడా ఏమాత్రం పెడచేవని పెట్టి ఎక్కడో ఈ జిల్లా వారి కాని వారిని ఎక్కడో వేరే ప్రాంతాల్లో ఉన్న వారిని తీసుకొచ్చి ఇక్కడ సీట్లు కేటాయించడం ద్వారా మొత్తం పార్టీని అన్ని విధాలుగా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా కూడా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం ఓటమి నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అదే పందాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇక పార్టీలో ఉండటం సబబు కాదని కూడా ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పటికే కొంతమంది సన్నిహితుల ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సమాచారం పంపారు. ఆయన కూడా ఈరోజు ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలో కలిసేందుకు షెడ్యూల్ ఖరారవుతుందని కూడా అందరూ భావించారు. అందులో రాత్రి హైదరాబాద్లో ఉన్న ఆయన ఒకటి బయలుదేరి విజయవాడ కూడా చేరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం ఈరోజు చంద్రబాబుతో తన శాఖలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా మధ్యాహ్నం 3 తర్వాత లేదా సాయంత్రం 5 గంటలకు కానీ కలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం విజయవాడ హోటల్లోనే ఆయన అయితే బస చేశారు. కొంతమంది ప్రకాశం జిల్లా నుంచి కూడా కొంతమంది నాయకులు వచ్చి ఆయన కలుస్తూ ఉన్నారు. మరోవైపు గత వారం రోజులు కూడా ఆయన పార్టీ పెడతారని ఎప్పుడైతే బయటకు ప్రచారం వచ్చిందో అప్పటి నుంచి కూడా కొంతమంది ముఖ్య నాయకులను కూడా దోతలుగా పంపినట్టు కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వారి ద్వారా ఆయన వెనక్కి లాగించేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఎప్పటికే విసిగి వేసారిపోయి ఉన్న బాలినేని ఎట్టి బస్సులో కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేదని కూడా తేల్చినట్టు కూడా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా వయస్సు హయాంలో మొత్తం చక్రం తిప్పిన వ్యక్తి జగన్ జమానాలో మాత్రం పూర్తిగా అవమానాలకు గురైన పరిస్థితి కూడా ఆయన చూశాడు. ఈ నేపథ్యంలో తన క్యాడర్ కూడా చాలామంది వెళ్ళిపోదామని కూడా చాలా సందర్భాలు చెప్పినప్పుడు కూడా అప్పట్లో ఆయన వైసీపీతో పాటే ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా అదే వైఖరి కొనసాగుతున్న నేపథ్యంలో అలా పార్టీలో ఏం జరుగుతుందో కూడా అర్థం కనబడితే ఇక జగన్మోహన్ రెడ్డి కూడా వివిధ సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఏం ప్రకటన చేస్తున్నారో, ఏం విమర్శలు చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కనబడుతుంది. పక్కన నాయకులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత పార్టీని ఇంత దిగజారితే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక ఆ పార్టీలో భవిష్యత్తు ఉండదని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాలినేని కావచ్చు, ఇప్పుడు సామ్నేని ఉదయభాను కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. 2 సార్లు విప్పుగా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యే కూడా పనిచేశారు. ఆ రోజు కూడా 2 సార్లు మంత్రికి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా సామ్నేని ఉదయభానుకి హామీ ఇచ్చి కూడా మాట తప్పారు. రెండోసారి అయితే తన కన్నీరు పెట్టి తన ఆవేదన కూడా వెలిపుచ్చిన వైనం కూడా మనందరం చూసాం. ఇట్లా సీనియర్లందరినీ కాదని అన్ని విధాలా కూడా అవకాశాలు ఇస్తారని చెప్పి ఎన్నికల్లో మభ్యపెట్టి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత సీనియర్లను ఏమాత్రం పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి సజ్జల వైవి సుబ్బారెడ్డి వారి కొంతమందికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం, మిగిలిన అందరినీ కూడా రాజకీయంగా కూడా తొక్కిపారేసిన వైనం కూడా వీళ్ళందరూ కూడా దగ్గర నుంచి ఈరోజు తమ రాజకీయ భవిష్యత్తు తాము ఎత్తుక్కోవాలని భావిస్తున్న నేపథ్యంలోనే కొంతమంది జనసేన వైపు చూస్తుండగా మరి కొంతమంది తెలుగుదేశం వైపు కూడా చూస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఈ రోజు మాత్రం ఈ కీలక నేతలు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో వైఎస్ సీఎం అవ్వకముందు నుంచి కూడా ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి కీలక వ్యక్తులుగా ఉన్న వ్యక్తులు. తర్వాత జగన్ తండ్రి బాటలో పయనిస్తాడని భావించి కొడుకు బాటలో నడిచి ఇద్దరు కూడా రాజకీయంగా అయితే అన్యాయం అయిపోయారని చెప్పవచ్చు. అటు మంత్రులుగా కాకుండా ఇటు భవిష్యత్తు రాజకీయాల్లో కూడా నిలవలేని పరిస్థితుల్లో ప్రస్తుతం వాళ్ళిద్దరూ కొనసాగుతారు. అందుకనే ఇప్పుడు తమ భవిష్యత్తు తాము ఎత్తుకుందామని భావిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీలో 22వ తారీఖున ఉదయభాను అధికారికంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేస్తారు. ఇక బాలినేని మాత్రం ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఆయన కార్యాచరణ ప్రకటించిన తర్వాత ఒక తేదీ నిర్ణయించుకుని ఓ బహిరంగ సభ ద్వారా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది.